ఎద్దుపుండు కాకికి ముద్దు అన్నట్టు చంద్రబాబు అవసరార్థం పొత్తును బీజేపీ కెలికి మరీ క్యాష్ చేసుకుంటోంది. ఏపీలో బీజేపీ కొత్త గేమ్ ఆడుతుందా? టీడీపీని తన ఆధీనంలో ఉంచుకుంటుందా? ఒకరితో పొత్తు మరొకరితో స్నేహం కొనసాగించారని భావిస్తోందా? తన మార్కు రాజకీయం చేస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలను నిజం చేస్తున్నాయి. జగన్తో స్నేహం కోరుకుంటూనే చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకోవడం వెనుక వ్యూహం ఉన్నట్లు తేలుతోంది. ఇటువంటి రాజకీయం బీజేపీకి మాత్రమే సాధ్యమని కామెంట్స్ వినిపిస్తున్నాయి. 2014లో టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేశాయి. జనసేన బయట నుంచి మద్దతు తెలిపింది. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకొచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన ఎవరికి వారుగా పోటీ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యారు. గత 5 ఏళ్లుగా సత్సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. ఎన్డీఏలో చేరకుండానే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు మద్దతుగా నిలిచారు. అయితే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో జగన్తో స్నేహం కొనసాగించి ద్విముఖ వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది. తొలుత చంద్రబాబును బీజేపీ అగ్రనేతలు ఆహ్వానించారు. పొత్తులకు సంబంధించి కీలక చర్చలు జరిపారు. తర్వాత జగన్ నేరుగా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిశారు. తద్వారా టీడీపీ వైసీపీని సమప్రాధాన్యం ఇచ్చినట్లయింది. ఎన్నికల్లో ఎవరు ఎక్కువ ఎంపీ సీట్లు దక్కించుకున్నా తమ పట్టు నుంచి జారుకోకుండా ముందస్తు చర్యలు ప్రారంభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 3 స్థానాలు వైసీపీ ఖాతాలో పడుతున్నాయి. ఇప్పటికే రాజ్యసభలో వైసీపీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. తాజా ఎన్నికలతో ఆ సంఖ్య 11కు చేరగనుంది. తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో కనీస ప్రాతినిధ్యం లేదు. అందుకే భవిష్యత్తు రాజకీయ అవసరాల కోసం వైసీపీతో స్నేహం కొనసాగించారని బీజేపీ చూస్తోంది. అదే సమయంలో టీడీపీ జనసేన కూటమితో లోక్సభ స్థానాల సంఖ్య పెంచుకోవాలని భావిస్తోంది. ఇలా ఒకే సమయంలో 2 పార్టీలతో అనుబంధాన్ని కొనసాగించి ఏపీలో బలపడాలని పెద్దల సభలో వైసీపీ మద్దతు తీసుకోవాలని బీజేపీ ఆలోచనగా తెలుస్తోంది. మరి బీజేపీ వ్యూహం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.